ఫార్ములా ఈ రేసు కేసులో ఆరోపణలు ఎదుర్కొంటున్న మాజీ మంత్రి కేటీఆర్ ఈ కేసుపై తీవ్రంగా స్పందించారు. ఈ కేసు ఒక లొట్టపీసు కేసు అని మొదటి నుంచి చెబుతున్నానని అన్నారు. ఈ కేసులో నిజానిజాలు తేలాలంటే తనకు ముఖ్యమంత్రికి మీడియా సమక్షంలో లై డిటెక్టర్ పరీక్ష నిర్వహించాలని సవాల్ విసిరారు. ఛార్జిషీట్ దాఖలు చేయడం అనేది ఒక సాధారణ ప్రక్రియలో భాగమేనని తనపై వచ్చిన ఆరోపణలను కేటీఆర్ ఖండించారు. తెలంగాణ నేను ఇప్పటికో 10 సార్లు చెప్పినా మళ్ళీ చెప్తున్నా, అదో లొట్టపీస్ కేసు మళ్ళీ చెప్తున్నా. నేను ఇగో ఇక్కడనే నిల్చుంటా, కావాలంటే రేవంత్ రెడ్డి వస్తాడా, ఏసీబీ డీజీ గారు వస్తారా, ఇట్లే లైవ్ కెమెరాలు ఇట్లే పెట్టుండ్రి, లై డిటెక్టర్ టెస్ట్ పెట్టుండ్రి, నేను ఇక్కడనే ఉంటా కదలా. అరే నేను చెప్తూనే ఉన్నా, హైదరాబాద్ ప్రతిష్ట పెంచేదానికి, తెలంగాణ ప్రతిష్ట పెంచేదానికి బరాబర్ ఆ రేస్ ఇక్కడ కొనసాగాలి. మొదటి సంవత్సరం బ్రహ్మాండంగా జరిగింది, ఇంకా 3 ఏళ్ళు ఇక్కడనే ఉండాలి. హైదరాబాద్ లో మొబిలిటీ వ్యాలీ రావాలి, హైదరాబాద్ లో పరిశ్రమలు రావాలి, మా పిల్లలకు ఉద్యోగాలు రావాలి. ఒక సన్ రైజ్ సెక్టర్, సస్టైనబుల్ మొబిలిటీ అనేది, ఈవీస్ అనేది, ఎలక్ట్రిక్ వెహికల్స్ అనేది ఒక ఎదుగుతున్న రంగం. ఆ రంగంలో ప్రోత్సాహకాలు ఇచ్చి పరిశ్రమ ఇక్కడ వేళ్ళూనుకోవాలంటే ఈ రేస్ను ఒక ఆకర్షణగా పెట్టి దాని చుట్టూ పరిశ్రమను విస్తరించేలాగా చేయాలనేది ఒక ఆలోచనతో మేము ప్రయత్నం చేసినాము. నేను స్పష్టంగా చెప్పాను, ఒక 45 కోట్లో 46 కోట్లో ప్రభుత్వం నుంచి కట్టాలని ఆదేశం ఇచ్చింది నేనే అని స్పష్టంగా చెప్పాను. ఆ 46 కోట్లు ప్రభుత్వం నుంచి ఇక్కడ నుంచి పోయినాయి, బ్యాంకు ద్వారానే పోయినాయి, అవతల వాళ్ళ దగ్గర ఉన్నాయి. రూపాయి ఎక్కడా తారుమారు కాలేదు. ఇక్కడ నుంచి పోయిన ప్రతి రూపాయికి అక్కడ లెక్క ఉంటే ఇక అవినీతి ఎక్కడిది, అవినీతిని నిరోధించడానికి అవినీతి నిరోధక శాఖ ఎక్కడిది, అందులో స్కామ్ ఎక్కడిది, మన్ ఎక్కడిది, మశానం ఎక్కడిది. అందుకే దీన్ని ఒక లొట్టపీస్ కేసు అని చెప్పినా, మళ్ళీ చెప్తా ఉన్నా, ఏమేస్తారో ఛార్జ్ షీట్లు, ప్రాసిక్యూషన్లు, జైళ్లు వేసుకోండి.